This conference will అందులో now be recorded. అయిపోయింది, ఒకటి చదవండి. నారద భక్తి సూత్రాలు 2వ రోజు 12వ తారీఖు. నిన్న మొదటి శ్లోకం తప్ప ఇది పూర్తి అవ్వస్తుంది. ఈరోజు ఒక నిమిషంలో అయిపోతుంది. నిన్న అంటే శాస్త్ర రచన 2 రకాలు. అనుభవజ్ఞులు తమ లోకోపరార్థం గ్రంథ రూపంలో క్రోడీకరించడం ఒక రకం. అనుభవజ్ఞులు తమ అనుభవాలను లోకోపకారార్థం గ్రంథ రూపంలో క్రోడీకరించడం ఒక రకం. అనుభవజ్ఞులు కూర్చున్న గ్రంథాలను చదివో వినో కొంత సామగ్రి సేకరించి యుక్తిని ఆశ్రయించి కొంత తెచ్చి రూపం ఏర్పరచడం మరో రకం. అంటే క్రియానుభవాలు ఇంకొకటి గ్రంథాలు చదవడం. ఈ గ్రంథం చేసుకుని గ్రంథాలు రాస్తారు, అది వేరే రకం. ఈ గ్రంథం 2వ కోవకు చెందింది కాదని, దీనిలోని విషయం యావత్తు స్వానుభవ సిద్ధమే కాక మహాత్ములనేకుల అనుభవాల వలన కూడా సముజ్జీవితము ఉన్నదని వ్యాఖ్యాస్యామః అనే పదం సూచిస్తున్నది. అంటే ఇది డైరెక్ట్ గా నారదుడి నుంచి వచ్చిన విషయాలనే మనకి చెప్తున్నారన్నమాట. మహద్విషయాలను గురించి వ్రాసేటప్పుడు స్వానుభావ జ్ఞానం లుప్తమైన వారు వారి అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవటానికి వింత వింత కథలు అల్లటం, మహాత్ములు ప్రదర్శించిన మహిమలను అద్భుతాలుగా చిత్రించడం కద్దు. అంటే దానికే వ్యాఖ్యాస్తున్నారా? అది వ్యాఖ్యాస్యామకి అర్థం అన్నమాట. ఇదంతా ఈ పేరతో చేసింది ఈ శ్లోకం మొదటి సూచి. ఇంతవరకు చదివాను. మహాత్ములు ప్రదర్శించిన మహిమలను అద్భుతాలుగా చిత్రించడం కద్దు, అవన్నీ నిజమే అని జనసామాన్యం నమ్మి ఆ మహిమలను సాధింప కర్తవ్యాలను వీడి అపమార్గం త్రొక్కి భ్రష్టులవడము కద్దు. అంటే ఎప్పుడైనా సరేనండి, ఒక గ్రంథాన్ని మరొకరు ఎవరైనా మనం అనుకునేదాం కదా, ఈ విషయం రాస్తే వాళ్ళకి అర్థమైన విధంగా రాయడం ఒకటి, వాళ్ళు దానికి ఎన్నెన్నో కథలు ఊహించి చెప్తూ ఉంటారు. మొన్న యోగ వాసిష్టంలో లాగా మొట్టమొదటి మనం తెలుగు యోగ వాసిష్టం చదివినట్టుగా. అంటే అది ఏదైనా సరే ఆ రాసిన వాళ్ళని బట్టి అది కొంచెం వాళ్ళు అర్థం చేసుకున్నది ఎంతో అంతే రాస్తారు. ఆ అర్థం చేసుకున్న దానికి ఎన్నెన్నో ఉపమానాలు ఇచ్చి అసలైన మనిషిని పక్కదారి తీసేటట్టుగా ఉంటాయి. అంటే అదే గాని సరిగ్గా అర్థం చేసుకుంటే ఒకటి, చేసుకోకపోతే అందుకే ఏంటంటే మూలం చదవడం చాలా ముఖ్యం. వ్యాఖ్యలు చదవడం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే మనం పక్కదారులు తొక్కే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళది తప్పు కాదు, వాళ్ళకి అలా అర్థమైంది అదనమాట. అలా కాక స్వానుభవజ్ఞుడు గ్రంథరచనకు పూనుకుంటే అలాంటి కథలకు వాటి ద్వారా వాటిల్లే అనర్థాలకు అవకాశం ఉండదు. ఎవరైతే స్వానుభవంతో ఉంటారో వాళ్ళు గాని చెప్తే అటువంటిప్పుడు ఇటువంటి పక్కదారులు తొలగే అవకాశం లేదు. ఆ స్వానుభవం లేనప్పుడే ఈ పక్కదారులు తొలగే అవకాశం వస్తూ ఉంటుంది. శాస్త్ర రచనకు స్వానుభవజ్ఞులు మాత్రమే అర్హులని, కృతపాండిత్యం ఉన్నవారు అనర్హులనే భావాన్ని కూడా పై పదము తెలుపుతున్నది. అంటే మనం స్వానుభవం ఉన్నవాళ్లే కరెక్ట్ గా రాస్తారు, వాళ్ళకే అర్హత ఉంది. మిగతా వాళ్ళు పక్కదారులు పట్టించిస్తూ ఉంటారు కనుక వాళ్ళకి అర్హత లేదని మీనింగ్ కూడా ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు 2వ సూత్రము. సా తస్మిన్ పర ప్రేమ రూప. పరమ పరలేదు, పరమ పర ఉంది, మా ఏమో
బ్రాకెట్ లో పెట్టారు. పరమ ప్రేమ రూప పర పరప్రమ. అనే అక్కడ విసర్గమా ఆహా, సా లేదు. తస్మిన్ పర పరమ ప్రేమ రూప అదనమాట. అంటే ఇది అక్కడ వాక్యం ఇట్లా ఉంది. అక్కడ పరమ ప్రేమ అంటే అనంతమైనటువంటి ఆ విశ్వ ప్రేమని మనం పరమ ప్రేమ అలా మాట్లాడడానికి అక్కడ పరప్రేమ అని చెప్పారు. పరమ ప్రేమ రూప అని సాధారణంగా బుక్స్ లో ఉంటుంది. అది మీరు మీనింగ్ చదివేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పూర్తిగా ప్రతి పదము పట్టుకుని దానికి ఒక పారాగ్రాఫ్ లాగా వివరించడమే ఉంది ఇక్కడ. తాత్పర్యం ఉందా? ప్రతిపదార్థం ఇచ్చారంటే చదవండి. ఆ భక్తి అయితే అస్మిన్ దీనిలో పరమ ప్రేమ రూప ఉత్కృష్టమైన ప్రేమ రూపంగా భవతి ఉన్నది. అది అంటే ఇక్కడ భగవంతుని మీద ఉన్నటువంటి భక్తిని, భగవంతుడి మీద ఉన్న ప్రేమని భక్తి అంటున్నాం. ఆ ప్రేమ పరమ ప్రేమ అంటే ఏ స్వార్థము లేని ఒక ప్రేమ అన్నమాట. అదే ఒక రకమైన బంధము లేని, తర్వాత మోహము లేని ప్రేమది. అందుకనే దాన్ని పరమ ప్రేమ అని. అంటే ఆ భక్తి ఎటువంటిది అంటే, భక్తి అంటే ఇక్కడ ఏమిటండి, పరమ ప్రేమ రూపమై ఉంది అని అర్థం. అంతేగాని భక్తి ప్రేమ లేకపోతే బాహ్య వస్తువులు ఎన్ని పెట్టినా అక్కడ సంబంధం లేదు. అందుకని అనంతమైనటువంటి ఆ తత్వం పట్ల, ఆ చైతన్యం పట్ల, అంటే మనం ఇంత జ్ఞానంతో తెలుసుకున్న దానిలో అన్నిటికీ మూలం ఆ చైతన్య స్వరూపమే. అది చైతన్యము అన్న పదం వినగానే జడం అనుకోకండి, అది సమస్తానికి మూలమైంది. దాని పట్ల అనంతమైనటువంటి ప్రేమనే భక్తి అంటున్నారు. ఆ ప్రేమ లేకపోతే భక్తే లేదు. ఇప్పుడు భక్తి అని బ్రాకెట్ లో పెట్టి దాని అర్థంగా కిందన ఒక పారాగ్రాఫ్ అది. భగవద్భక్తి అన్నది సాధనావస్థలో అపరభక్తి లేక గౌణ భక్తి అని, సిద్ధావస్థలో పరాభక్తి అని పేర్కొనబడుతున్నది. సిద్ధావస్థనా? సిద్ధావస్థ. ఓకే, చదవండి. ఈ రెండవ సూత్రం పరాభక్తిని గురించి తెలుపుతున్నది. సిద్ధావస్థలో ఉన్న భక్తి అన్నమాట. ఈ సూత్రార్థాన్ని బట్టి పరాభక్తికి తదితర నామమాత్ర భక్తికి ఉన్న భేదాలు ఎరిగి పరాభక్తికి గల విలక్షణాలు ఎలాంటివో గ్రహింపవచ్చు. విలక్షణాలు ఎలాంటివో గ్రహింపవచ్చు. అంటే మామూలు భక్తికిను అసలైన పరాభక్తికి ఉన్న తేడా ఏంటో మనం ప్రత్యేక లక్షణాలను చూడొచ్చు. తదితర నామమాత్ర భక్తి మిగతా భక్తులన్నీ నామమాత్ర భక్తి. అన్నది వ్యతిరేకార్థాన్ని బోధిస్తుంది. హిందీలో తూ అన్నది వ్యతిరేకార్థాన్ని బోధిస్తుంది. ఇక్కడ బోధించవలసిన వ్యతిరేకార్థం ఏమిటి అని సంశయం కలగవచ్చు. భయం వలన గాని, కామాతురులై గాని దేవతాంతరాలను కొలవడం కద్దు. అలాంటిది అన్నిటికీ కానేరదని. కామాతురం అంటే కోరికలతో కానీ, ఫలాపేక్షతో కానీ ఆ విధంగా భగవంతుని, దేవతల్ని కొలవడం తప్పు అంటున్నారు. అలాంటిది ఎన్నటికీ భక్తి కానేరదని, ఏది భగవత్ సాక్షాత్కారాన్ని, భగవత్ ప్రేమను, ప్రేమ అనుభవానందాన్ని చేకూరుస్తుందో అదొక్కటే నిత్యమైన భక్తి అవుతుందని తెలుస్తూ రెండింటికి ఉన్న తారతమ్యాన్ని బోధింప తూ శబ్దం ఉపయోగించబడింది. అంటే ఆ పరాభక్తికి మామూలుగా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఈ భక్తులలో కామ్యం అంటే ఫలితం మీద ఆశ ఉంటుంది. తర్వాత కోరికతో చేస్తూ ఉంటారు. అసలు ఈ కోరికతో చేయడంలో ఏంటంటే
అక్కడ ప్రేమ లేనే లేదన్నమాట. అందుకని ఆ ప్రేమ లేకపోతే అది భక్తి అని అనడానికి కూడా లేదు. అటువంటి భక్తి కాదు, అసలైనటువంటి పరాభక్తి మనకు ఉండాలి అని చెప్తున్నారు. అంటే అదే శ్రేయోదాయకమైనది. లక్ష్మి గారు, ఇంకో రకంగా చెప్పాలంటే చెప్పండి. ఒక డౌట్ అడగచ్చా అండి? అడగండి. ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రేమగా ఉండాలి, కోరికతో ఉండకూడదు అని అంటారు కదా. కానీ కొన్ని చోట్ల ముందు కోరికతో వస్తారు, కోరిక తీరిన తర్వాత వాళ్ళు భక్తులుగా మారుతారు, ప్రేమపూర్వకమైన భక్తులుగా మారుతారు అని అంటారు కదా. అది ఎంతవరకు సమంజసం? అంటే ఇక్కడ తర్వాత మారడం పాయింట్ చెప్పట్లేదు, భక్తి అంటే అన్న దానికి చెప్తున్నారు. భక్తి అంటే ఆ కోరికతో ఉన్నది భక్తి కాదు అనేసి. ఆ తర్వాత వాళ్ళు మారితే మారతారు, మారకపోతే మారకపోరు, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాళ్ళ ఇంటెన్సిటీ లోపల ఉన్నటువంటి వాసనల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏది భక్తి అంటే కోరికతో చేసేది భక్తి కాదు అని నారదులు గారు చెప్పింది భక్తి సూత్రాల్లో అలా చెప్తున్నారు. తర్వాత మారడం అది రెండో సంగతి కదా. అంటే సాయిబాబా చరిత్రలో అలా చెప్తారనమాట. నేనేమంటున్నానంటే అండి, ఇక్కడ ఉన్నది అర్థమైంది భక్తి. అలాగా వాళ్ళు ఒకటి మారితే మారచ్చు, మారకపోయినా మారకపోవచ్చు, అది కూడా ఉంది కదా. అంటే భగవంతుడు అంటే కోరికలు తీర్చే మెషిన్ లాగా ఆ మేట నొక్కితే పని అవ్వట్లేదని వెంటనే మళ్ళీ పార్టీలు మార్చేస్తూ ఉంటారు. ఎక్కడ అంటే ఫాస్ట్ గా కోరికలు తీరుతాయో అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి అదే జరుగుతూ ఉంటుంది మనకి లోకంలో. ఎవరో ఎక్కడో కొంతమంది మళ్ళీ ఒక రకమైన ప్రేమ అన్నది అసలు నిజానికండి కోరిక ఉన్నంత దగ్గర ప్రేమ లేదు, ప్రేమ ఉన్నాదని భ్రమిస్తూ ఉంటారు. ఓకే, అందుకని అటువంటిది కాదు పరమమైన భక్తి అంటే ఏమి. అయితే ఇంకొక విషయం ఏంటంటేనండి, అసలు ఏమి కోరకపోతే సమస్తం వస్తాయి. అది అజ్ఞానం వల్ల మనం కోరుతూ ఉంటాం, కానీ కోరకపోవడం వల్ల ఒకటి నిజమైనటువంటి ఆత్మతత్వానికి వెళ్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి ఆ భక్తి మీద ఒక ప్రేమ వల్ల ఆనందం వస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనకి ఒకటి కాదు, ఏమీ కోరని వాడికి సమస్తము లభిస్తాయి. అది నిష్కామ కర్మలో కృష్ణుడు అదే చెప్తాడు. ఎవరు కోరలో వాళ్ళకి సమస్త ఫలితాలు, అంటే ఒక పనికి 1,000 ఫలితాలు అంటే 1,000 వచ్చేస్తాయి, కోరిన వాడికి ఒకటే వస్తుంది. అందుకని కొంత వివేకంతో కోరకుండా ఉంటే రెండోది మనకి ఏం అవసరము. బ్లవెట్స్ కి అంటారు, మీకు ఏమి టీ కూడా డబ్బులు లేవు కదా, భగవంతుడిని అడగరా, మీరు గురువులను అడగొచ్చు కదా. అప్పుడు ఆమె ఏమంటారు, నా గురువులకు తెలియదా నా దగ్గర నేను ఏ స్థితిలో ఉన్నాను అని అలా అంటే అర్థం ఏంటి, ఆవిడకి పోరాడడం అనేది అవసరం లేదు, గురువుకి తెలుసు తనకి ఏది ఎప్పుడు అవసరమో అది ఇస్తారు. అలాంటి సమస్తమైన పూర్తి నమ్మకం ఉన్నదనుకోండి, మనకి ఏది అవసరమో అది వస్తూనే ఉంటుంది. కానీ అపనమ్మకం వల్ల, స్వార్థం ఎక్కువగా అయిపోవడం వల్ల, కోరికలు పెరిగిపోవడం వల్ల ఈ రకమైన భక్తి అసలు భక్తిగా అనిపించదు. అది ఇక్కడ చెప్పిన పాయింట్. సా తస్మిన్ పరమ ప్రేమ రూప, అంటే అటువంటి ప్రేమ రూపమే భక్తి. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. భగవంతుని పట్ల భక్తి ఎలాగో అలాగే భయం, ద్వేషం, మోహం ఇవి ముక్తిదాయకాలే అని ఆ విషయాన్ని నారదుడు భాగవతం 7వ స్కంధంలో యథావైరానుబంధేన మత్స్యస్థ మయా తామి యాత్ న తథా భక్తి యోగేన ఇతి మే నిశ్చితామతి అని చెప్పాడని కొందరి మతం. అంటే భయము, ద్వేషము, మోహము. ద్వేషము, మోహము 3. అంటే ఆ రకంగా కూడా అప్రోచ్ చెబుతూ సంధ్య గారు చెప్పినట్టుగా అలా అప్రోచ్ అయినా వాళ్ళకేమో అంటే అనంత విశ్వాసం వల్లే కదా అలా అప్రోచ్ అవుతున్నారు అనేది అనమాట. అయినా మరొక్కసారి ఆ వాక్యం చదవండి. భగవంతుగా భగవంతుని పట్ల భక్తి ఎలాగో అలాగే భయం, ద్వేషం, మోహం ఇవి ముక్తిదాయకాలే అని ఆ విషయాన్ని నారదుడు భాగవతంలో యథావైరానుబంధేన
మత్స్యస్థ మత్స్యస్థ వర్త్యచ్చ అంటే మయా మాకులకి మత్స్యన్ మయాతి నియాత్ న తథా భక్తి యోగేన ఇతి మే నిశ్చితా మతిః. అంటే వైరేన అంటే అది వైరం, ద్వేషం వల్ల, బంధం వల్ల, ఇలాంటివి అంటే భయం వల్ల, వీటి వల్ల కూడా భక్తి కలుగుతుంది అనేసి అది ఆయన భాగవతంలో నారదుల వారి వైరం వల్ల అంటే అది శత్రుత్వం వల్ల అని చెప్పారని చెప్తున్నారు. అంటే అదిలో అలా ఉన్నా చివరికి అది మారచ్చు అని. నిరంతర ద్వేషం మనస్సుని ఎంత గాఢంగా భగవల్లీనం చేస్తుందో అంత గాఢంగా భక్తి చెయ్యలేదని తాత్పర్యం. నిరంతర వైరం ఎంత గాఢంగా భగవల్లీనం చేస్తుందో అంత గాఢంగా భక్తి భగవల్లీనం అంటే ఈ వైరానికే ఎక్కువగా బలం అన్నమాట. అందువల్ల దానికి ఆ వైరం వల్ల ఎక్కువగా అంటే వాళ్ళకి ఆ శత్రుత్వం వల్ల ఇంకా తీవ్రంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అది మామూలుగా ఉన్నటువంటి ఆ పరమ ప్రేమకు అంత పవర్ ఉండకపోవచ్చు అన్నట్టుగా చెప్తున్నారు. ఈ శ్లోక మతం ప్రకృత సూత్ర మతానికి కేవలం విరుద్ధంగా ఉంది. భాగవతంలో మరికొన్ని చోట్ల కూడా ఇదే భావం ఉంది. దీనికి ఇక్కడ ఇక్కడ పద్యం వచ్చారు, శ్లోకం ఆటగలది. అలుకనైన తెలిమినైన కామంబుననైనా బాంధవముననైనా భీతినైన తగిలి తలప నఖిలాత్ముడగు హరి చేరవచ్చు వేరు చేయదట. అలుకతో అయినా సరే ఒక్కొక్కటి చదవండి. అలుకనైనా కామంబుననైనా కామంబుననై తెలిమి తెలిమి కామము శక్తి తెలిమి స్నేహం ఓకే కామంబుననైనా బాంధవముననైనా తర్వాత బంధవమనే భీతినైన భయం తగిలి తలప అఖిలాత్ముడగు హరి చేరవచ్చు. అధ్యాత్ముడగు అఖిలాత్ముడు అఖిలాత్ముడగు. అందుకే కొంచెం స్పష్టత, మరి కొంచెం ఒక్కొక్క అక్షరం కొంచెం ఎంఫాటిక్ గా చదవండి. అఖిలాత్ముడైనటువంటి హరి ఈ రకమైన పద్ధతుల్లో దేంతోటైనా మనం చేరవచ్చు. చెలిమితో వేరు చేయడతడు. అలాగే అతను ఎలా చేరినా మేలు చేస్తాడు. వేరు చేయడం అంటే వేరేగా చూడడు అని, అలా ఉన్నా కూడా వేరేగా చూడడు, వేరు చేయడు అతడు. వేరు చేయడు, మేలు చేస్తాడు. ఎలాగ మనం అప్రోచ్ అయినా ఆయన మన్ని దూరం చేయడు. ఇంకొకటి వైరానుబంధనంబున వైర అనుబంధం చేరిన చందమున విష్ణు స్థిరతర భక్తిం చేరగరాదని తోచును. చేరగరాదని తోచును. ఒకసారి చదవండి. వైరానుబంధనంబున చేరిన చందమును విష్ణు స్థిరతర భక్తిం చేరగరాదని తోచును. నారాయణ భక్తి యుక్తి నా చిత్తమునన్. ఈ ఎక్స్ప్లెనేషన్ అంత ఇదిగా లేదు, అంటే అసలు దానికంటే అంటే అసలు ఆ సాతస్మిన్ పరమ ప్రేమ రూప అంటే మనం ఏ రకమైన ఇక్కడ, ఎందుకంటే ఇదన్నిటినీ బదులు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఏ రకమైనటువంటి భక్తితోటైనా చేరొచ్చు అన్నది కూడా చెప్తూ, విష్ణువు అంటే భగవంతుడు
మూలమైనటువంటి అఖలాండ కోటి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఎవరిని దూరం చేయకుండా ఎవరు కోరింది వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు, ఏ రూపంలో చేరినా సరే అనేది ఒకటి. కానీ ఇక్కడ మనకి అసలు పాయింట్ ఏంటంటే సా తస్మిన్ పరమ ప్రేమ రూప. అంటే ఇది ఐక్యతాయమ్ని గారు ఇంగ్లీష్ లో దీనికి చాలా బాగా రాశారండి. అంటే డైవర్షన్ లేకుండా ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల పరమ ప్రేమ రూప భక్తి అంటే కేవలంగా పరమమైన ప్రేమ రూపం ఉంది, అది చాలు కదండి ఎక్స్ప్లెనేషన్ కి. అంటే ఏది భక్తి? పూర్తిగా నిస్వార్థమైనటువంటి అటువంటి అంతర్గతంగా భగవంతుడి పట్ల ఉన్నటువంటి ఆ పరమ ప్రేమనే మనం భక్తి అంటున్నాము. అది మొదటి శ్లోకం. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనకి నారదుల వారు చెప్పిన దాని దగ్గర నుంచి ఈ డైవర్షన్స్ ఎక్కువైపోతున్నాయి కదా. ఇదంతా దాని మళ్ళీ అటువైపు మరలించారు నెక్స్ట్ పేజ్ లో. అంటే ఇవన్నీ ఎందుకు మనకి ఇప్పుడు అంటే అసలు పాయింట్ ఏంటంటే మనుషులు వినే వాళ్ళకి మైండ్ డైవర్ట్ అయిపోతుంటుంది. ఆయన ఏం చెప్తున్నారు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేను అసలు నారద భక్తి సూత్రాలు చదవాలి అనడంలో ఆ భక్తి విషయంలో నారదులు చెప్పినటువంటి అభిప్రాయం మనకి చాలా ముఖ్యం. అంటే ఆ పరమ ప్రేమే భక్తి ఉంది అనేది మనకు మొట్టమొదటి విషయం. కంటిన్యూ చేయనా లేదా తర్వాత లాస్ట్ ఏది వాక్యమో అది కనెక్ట్ చేసింది చదవండి, ఏం చెప్తాడు ఆయన. ఇది విజయీజులు అది అక్కడ చెప్పారు. అది వలపు, భయము, ద్వేషము సత్యాలకు భక్తికి ఉన్న భేదం నారద మహర్షే యథావైరానుబంధేన అనే శ్లోకానికి 4వ శ్లోకంలో స్పష్టంగా సూచించారు. 31వ పద్యంలో ముఖ్యాంశం ఉపాయేన మనః కృష్ణే నివేశయేత్. ఏ ఉపాయంలోనైనా సరే ఎలాగో ఒకలా మనస్సును కృష్ణుని లగ్నం చేయి. ఈ విధమైన మానసిక యథావైరానుబంధేన అనే తెలుస్తుంది. ఇక్కడ శిశుపాలుడి గురించి సరే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ మనం ఎప్పటి వరకు చదువుదాం అంటే పద అర్థం అయ్యాక, అంటే ఒక 2 ఎక్స్ప్లెనేషన్ చదివాక అది డైవర్ట్ చేస్తున్నదంటే వదిలేద్దాం ఎక్స్ప్లెనేషన్, ఇంకొక బుక్ ఏదైనా పట్టుకుందాం. లేకపోతే అంటే ఇంతలాగా ఇటు అటు తీసుకెళ్తే అసలు నారదుల వారు ఏం చెప్పారు అన్న దానికంటే ఇది కూడా భక్తి అది కూడా భక్తి అవన్నీ నారదుల వారు చెప్పలేదు. ఆ తర్వాత ఈ సూత్రంలో అది మనం ఇక్కడ సూత్రం అర్థం మన బుర్రలో స్థిరంగా ఉండాలి, అంతే కదండి. ఇవన్నిటి వల్ల ఏంటంటే నారదులు ఏం చెప్పారన్న దానికంటే ఇవి డామినేట్ చేసేస్తాయి. అదే అతను పూర్వజన్మలో భగవద్భక్తుడు. ఇతను సాధారణ పాపాత్ములలో భగవంతుని ద్వేషించిన వాడు కాదు. ఋషిశాపవశాత్తు అతడికి అసురభావం కలిగింది. అతడి భగవద్వియోగం సహింపలేక శాప ప్రభావాన్ని తగ్గించమని ఆ ఋషిని ప్రార్థించాడు. అతన్ని కనికరించి ఆ ఋషి ద్వేషివై 3 జన్మలు లేక భక్తుడివై 7 జన్మలు గడిపి తదనంతరం యథాస్థానం చేరుకో అని శాప విమోచనం అనుగ్రహించాడు. అతడు దీర్ఘ వియోగం భరించలేక 3 జన్మల కాల పరిమితిని ఎంచుకున్నాడు. కనుక శిశుపాలుడు మీ దగ్గర ఇంగ్లీష్ లో ఉందా? ఒకసారి దానికి ఇంగ్లీష్ లో చదువు. అంటే ఇంగ్లీష్ లో క్లియర్ గా చదివిందే సులువుగా అయిపోతుంది ఆఖరికి. అయితే నెక్స్ట్ భక్తి అని ధ్యేయ వస్తువుకి వెళ్ళిపోదామా? అంటే ఒకటి ఏంటంటే మీ సౌండ్ వినబడమే కష్టం అవుతుంది, అందులో ఇంత ఎక్స్ప్లెనేషన్ కి బోల్డ్ కష్టం అయిపోతుంది. అంటే అవసరం లేని ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంది, చాలా దూరం నుంచి చదువుతున్నట్టు వస్తుంది. సుమారు 15 పేజీలు ఉంది ఈ దీని 2వ సూత్రం తాలూకా ఎక్స్ప్లెనేషన్. 1వ సూత్రమా? ఇది ఇప్పుడు 2వది కదా, 2 మొదలు పెట్టాం ఈరోజు. ఇది 15 పేజీల పైన ఉన్నది. ఇదే ఇప్పుడు ఇవాళ మనం చదువుతున్నది 2వ సూత్రమే. సా తస్మిన్ పరమ ప్రేమ రూప, ఇది 2వది.
ఎక్స్ప్లెనేషన్ సుమారు 15 పైన ఉంది. అయితే భక్తి ధ్యేయ వస్తువుకి వెళ్ళిపోదాం. ఇంటి సూఫీ మతము, మహమ్మద్, క్రీస్తు కూడా వినండి. మనకి నారదుల వారు చెప్పిన పాయింట్ హైలైట్ చేయాలి అని అనుకుంటే ముందు అది తెలుసుకుని తర్వాత దాని మీద ఉన్నటువంటివన్నీ కూడా ఆలోచన చేసుకోవచ్చు. అంటే నేను నారద భక్తి సూత్రాలు అని అన్నానంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనకి ఎలా ఉన్నది అసలు దానికి పక్కకి తీసుకువెళ్ళిపోతుంది. భక్తి అన్న పదార్థం తెలిసినంతా అతను చెప్తున్నారు, అంతే కదా. మరి వసంతలత ఆన్లైన్ ఉండి చూస్తే వింటే వస్తే ఓకే, లేదా అది కొన్ని పేజీలు వసంతలత ఉంది కదా, వాళ్ళు వచ్చిందా? ఉన్నాను వింటున్నాను. అంటే ఇంగ్లీష్ లో తీయడానికి టైం పడుతుందా మీ దగ్గర? నా దగ్గరే ఉన్నది, 2 ఉన్నాయి. శివానంది, వెంకటేశానందది 2 ఉన్నాయి. నేను గ్రూప్ లో వెంకటేశానంద గారిది పెట్టాను. ఎందుకో నాకు అనిపించింది అది అది చదవమంటే అది చదువుతాను, ఇబ్బంది. చదువు ఒక్క నిమిషం. వెంకటేశానంద సూత్ర 2 అది అదే మీరు అస్మిన్ పరమ ప్రేమ రూప కదా, అది చాలా వరకు మీరు చదివేశారు కదా, చెప్పారు కదా. ఇంకా ఏమన్నా చూడమన్నావా? కాదు దాని ఏముంది అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది? సుప్రీం లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ the love that we have for anyone or anything in the world. The latter changes, diminishes. Even అంటే సుప్రీం లవ్ అంటే భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ పరమ ప్రేమకి మనం మానవులుగా ఇతరులను ప్రేమించిన మన మనసులో ఉన్నటువంటి ఈ ప్రేమలకి చాలా తేడా ఉంది. ఈ రెండో ప్రేమ even the most intense love between two people in the world cools off and is in course of time changed to indifference. అంటే ఇద్దరి మనుషుల మధ్య ఉన్న ప్రేమను చూస్తే ఎంత తీవ్రతరమైనదైనా ఇన్ కోర్స్ ఆఫ్ టైం కాలక్రమేణా అది మారిపోతూ ఉంటుంది. అంటే అది అంత ఇండిఫరెంట్ అంటే వేరే దాంతో సంబంధం లేనట్టు అయిపోతుంది. But bhakti is supreme love which knows no change. భక్తిలో ఏ మాత్రం మార్పు లేకుండా ఆ నిరంతరమైనటువంటి ఆ ఉన్నతమైన ప్రేమ అలాగే ఉంటుంది. There is a very good reason for it. Bhakti is unselfish love. ఇంకా చెప్పాలంటే భక్తి అన్నది స్వార్థరహితమైన ప్రేమ. Human love is selfish love. మానవుల యొక్క ప్రేమలో స్వార్థం. We expect the object of our love to reciprocate it. మనం మానవులు ఒకరిని ఒకరు ప్రేమిస్తున్నప్పుడు ఏమనుకుంటాం, ఎవరిని మనం ప్రేమిస్తున్నామో వాళ్ళు మనని ప్రేమించాలని కోరుకుంటాం. భక్తిలో మనకి అది ఉండదు. అంటే ఈ పరమ ప్రేమలో మనం ప్రేమించడమే గాని అటువైపు వాళ్ళు కూడా మనం ప్రేమించాలన్న ఆశింపు ఉండదు. And when there is not adequate reciprocity, the love cools off. Not only this, when the love has served its end and has fulfilled itself, that is, when the little object of love is attained, it cools off. It cools off. అంటే ఎంత తీవ్రమైన ప్రేమైనా తను దేన్నైతే ప్రేమిస్తున్నాడో అది కానీ ఆయనకి వచ్చేస్తే ఆయన ప్రేమ అంతా కూల్ అయిపోతుంది, చల్లబడిపోతుంది. పొందాక అందుకే వేరేగా అయిపోతున్నాడు. The object being in its very nature limited, finite and imperfect does not satisfy us for long. ఎందుకంటే మనం మనం ఏదైతే ఎవరినైతే లేదా ఏ వస్తువుని కానీ వ్యక్తిని కానీ ప్రేమిస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ అన్నది పరిమితంగా ఉంటుంది. అది ఎక్కువ అంటే శాశ్వతమైంది కాదు.
In the case of bhakti, however, the object of love is God, who is infinite. అంటే భక్తి విషయంలో మనకి ఏంటంటే అక్కడ అనంతమైనటువంటిగా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అంటే అతను పరిమితుడు, అలాగే ఒక వస్తువుని ప్రేమిస్తున్నాం అంటే ఇవన్నీ పరిమితమైన స్థితిలో ఉంటాయి, ఫైనైట్ లో. కానీ పరమాత్మది అనంతమైనటువంటి స్థితి గనక అది నిరంతరాయంగా ఉండేది. చూసారా, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఒకసారి అందరూ జాగ్రత్తగా వినండి. ఆ విషయానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, వేరే భావానికి వెళ్ళిపోవట్లేదు. ఎందుకు అది పరమ ప్రేమ అయింది, ఎందుకు ఇది మామూలు ప్రేమ అయింది అనే ఎక్స్ప్లెనేషన్. అంటే వెంకటేశానంద ఈవెన్ మన యోగ వాసిష్టంలో కూడా టు ది పాయింట్ ఉంటుంది. అది అంటే డీవియేషన్ ఉండకుండా. అందులో అంటే ఇన్ఫైనైట్, ఇటర్నల్, పర్ఫెక్ట్ అండ్ ఫుల్ అని 4 అడ్జెక్టివ్లు ఇచ్చారు. అది అంటే అదేంటంటే పరిపూర్ణమైనది, శాశ్వతమైనది, సంపూర్ణం. పర్ఫెక్ట్ అంటే ఏ లోపము లేని, అది మళ్ళీ సంపూర్ణత్వమైనా చెప్పొచ్చు. అలాంటిది ఇటర్నల్, పర్ఫెక్ట్, ఫుల్ అండ్ ఫుల్, ఇన్ఫైనైట్, ఇటర్నల్, పర్ఫెక్ట్, ఫుల్. ఏది ఆ భగవంతుడి పట్ల ఉన్న భక్తిలో ఆ ప్రేమని అనంతమైనది, పరిపూర్ణమైనది, అది పర్ఫెక్ట్ అన్నమాట, ఇంకా లోపం లేనిది. అది అంటే తేడా మన హ్యూమన్ లవ్ కి భగవంతుడి మీద ఉన్న భక్తికి తేడా చెప్తున్నారు కదా. ఇది అది అంటే ఇక్కడ పాయింట్ నుంచి డీవియేట్ అయ్యి ఉండదు ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఉందా? దట్ ఈస్ ది ఐడియల్. ఇన్ ది కేస్ అది అయిపోయింది కదా, అయిపోయింది. హెన్స్ భక్తి బికమ్స్ ఇటర్నల్, పర్ఫెక్ట్ అండ్ అన్చేంజింగ్. అది సేమ్ మీనింగ్ అదే. అందుకని భక్తి అది కాదు, భక్తి కూడా శాశ్వతమైనది అవుతుంది, మార్పు లేనిది అవుతుంది, లోపం లేనిది పర్ఫెక్ట్ అవుతుంది. ఇందులో దీని తర్వాత అతని తాలూ కొంచెం ఏవో ఒక చిన్న 4 పారాగ్రాఫ్లు ఉన్నాయి. దట్ ఈస్ ది ఐడియల్, బట్ లార్డ్ కృష్ణ ఇన్ ది గీత కన్సీడ్స్ దాట్ అని చెప్పి ఏదో చెప్పు చదువు ఏం పోయింది ఇంకా అలా కన్క్లూడ్ చేసేయకుండా చదువు. అంటే ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అది? మై డివోటీస్ అంటే గీతలో లార్డ్ అంటాడు, మై డివోటీస్ ఆర్ ఆఫ్ 4 kinds. The one who is in distress and resorts to him, H capital, resorts to him for relief. The one who prays to him for wealth. 4 రకమైనటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్తూ తన బాధలో ఉండి తన శరణాగతి చెందిన వాళ్ళు, తర్వాత ధనం సంపదల కోసం ప్రార్థించే వాళ్ళు. మూడోది the one who wants to know all about God and his love. భగవంతుడు ఆయన ప్రేమ కోసం తెలుసుకోదలిచిన వాళ్ళు. And the man who knows, that is the wise man. అంటే జ్ఞాని, అంటే పూర్తిగా తనకి ఆయనకి ఏమి భేదం లేదు, తన చిదాత్మ స్వరూపుడు ఆయన అనుకున్నవాడు. ఇలా 4 రకాలు ఉన్నారు. Of them the జ్ఞాని is the best. అందరికంటే జ్ఞాని చాలా బెస్ట్, ఎందుకంటే తాను చిదాత్మ స్వరూపుడని తెలిసేసుకున్నాడు. అంటే కృష్ణుడు తనకి ఏ భేదము లేదని. The జ్ఞాని knows that God is his very self. జ్ఞానికి తెలిసిపోయింది తన ఆత్మే తను అని. And that it is therefore inevitable that he should be devoted to God. అంటే తాను ఆత్మతత్వాన్ని ఉన్నాడు అన్న విషయం ఆయనకు పూర్తిగా తెలిసిపోయింది. అందుకని తనకి ఇంకొక పని ఏమీ లేదు, ఆ భగవంతుడి పట్ల భక్తిగా ఉండడం తప్ప. His love of God is motiveless. It is భక్తి కోసమే, ఇంకేమైనా మోటివ్ ఉండదు అక్కడ, ఏ ఉద్దేశ్యము ఉండదు. It is irresistible too. అది అంటే తప్పనిసరిగా ఉంటుంది అనమాట.
ఇర్రెసిస్టబుల్ అంటే కంట్రోల్ చేసుకోలేనంత ఆ భక్తి లేదా ప్రేమ ఉంటుంది. The Gnani's love is comparable. The Gnani's love is comparable only to the desire of a man to breathe. అదే జ్ఞాని యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే మనిషికి ఊపిరి బంధించేస్తే ఊపిరి పీల్చుకోవాలని ఎంత తీవ్రతరమైన తపన ఉంటుందో జ్ఞాని యొక్క ఆ ప్రేమ ఆ భక్తి కూడా అంత తీవ్రంగా ఉంటుంది. When one is held down in water, how intensely one longs to breathe. ఒక వ్యక్తిని నీళ్ళలో ముంచేస్తే ఎంత తీవ్రతరంగా అబ్బా ఎప్పుడు నేను ఊపిరి పీల్చుకుంటానా, నీళ్ళలోంచి బయటకు వచ్చి ఊపిరి పీల్చుకుంటానా అని తపన పడతాడో అంత తీవ్రంగా ఉంటుంది జ్ఞానికి కూడా, జ్ఞాని యొక్క భక్తి. Similar is the nature of Parama Prema. అది అటువంటిదే పరమ ప్రేమ యొక్క లక్షణం. తర్వాత ఇంకొక అది తర్వాత నెక్స్ట్ ఇంకో లైన్ ఉంది, అది పరమ ప్రేమ అంటే కొటేషన్ లో అది సూత్రం కదా. రిమైండ్స్ us ఆఫ్ యాజ్ఞవల్క్యాస్ ఇన్స్ట్రక్షన్ టు మైత్రేయి అని రాసుంది. అంటే యాజ్ఞవల్క ముని భార్య మైత్రేయి, యాజ్ఞవల్కుడు మైత్రేయికి ఇచ్చినటువంటి బోధలలో పరమ ప్రేమ కోసం ఉంది అని చెప్తున్నారు. అది అతని ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే భార్యకి, నాట్ ఇండీడ్ ఫార్ ద సేక్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఆల్ దిస్ డియర్, బట్ ఫార్ ద సేక్ ఆఫ్ ద సెల్ఫ్ ఆల్ దిస్ ఈజ్ డియర్. ఇవన్నీ కూడా ప్రియమనేనా డియర్ అంటే డిఈఆర్ డియర్. అదే కదా మనకి డియర్ అన్న పదమే అక్కడ ముఖ్యమైనది. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎందుకు ప్రియం అంటే ఆత్మ కోసం, వాటి అంటే వాటి వల్ల అవి ప్రియంగా లేవు. అది మనం నేర్చుకున్నాం కదా, ఆత్మతత్వం వల్లనే సమస్తము మనకి మన లోపల ఉన్నదే అక్కడ పెట్టి మనం భావిస్తున్నాము అని. అందుకనే ఈ మిగతావన్నీ మనకి ప్రియంగా కనబడడానికి కారణం అది. బికాజ్ ఆఫ్ సెల్ఫ్ ఇవన్నీ ప్రియంగా ఉంటున్నాయి. నెక్స్ట్ వన్ సెల్ఫ్, ఎస్ క్యాపిటల్ సెల్ఫ్, వన్ సెల్ఫ్, వన్ నోట్ వేరుగా ఉంది, సెల్ఫ్ వేరుగా ఉంది. వన్ సెల్ఫ్ డ్వెల్స్ ఇన్ ఆల్. ఒకే ఒకటి ఆ పరమాత్మే అందరిలోని ఉన్నది. యూనిటీ ఈజ్ ది అల్టిమేట్ ట్రూత్. అంతటిలో ఉన్నటువంటి ఏకమాత్రమైన చైతన్యం ఒక్కటిగానే ఉన్నదే అన్నదే నిజమైనటువంటి సత్యం. ఇది ఇన్ని విధాలుగా వైవిధ్యంతో లేదు, ఒక్కటిగా ఉన్నది అన్నది మాత్రం అల్టిమేట్ ట్రూత్. అది మాత్రం పరమ సత్యం, భిన్నంగా ముక్కలై లేదు. Hence there is love for all these objects. అన్ని చోట్ల పరమాత్మ తత్వం ఉంది కనుకే మనకి అంతటి పైన ప్రేమ అన్నది వస్తుంది. The self endeavors to realize itself, pervading all and everything. Pervading all and everything. అంటే ఈ ఆత్మతత్వం ఎలా ప్రయత్నిస్తూ ఉంటుందంటే తను తాను తెలుసుకోవడానికి అంతటా ఉన్నదాన్ని అంటే వ్యాపించి ఉన్నది. అది ఎప్పుడు కూడా తనేంటి అని తను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇంకొక పారాగ్రాఫ్ ఉంది. ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈస్ వై లవ్ ఈస్ ఇర్రెసిస్టిబుల్ అండ్ ఇన్ఎవిటబుల్ హియర్. అది అందుకని ప్రేమ అన్నది ఇన్ఎవిటబుల్, తప్పనిసరి, ఇర్రెసిస్టబుల్, మనమేమో దాన్ని కంట్రోల్ చేసుకోలేనట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ మరొక్కసారి ఈ విషయం నేను చెప్తాను. అంతటా ఉన్నది కేవలంగా ఆత్మతత్వమే కనుక మనకి అన్నిటిపైన ప్రేమ ఉంటుంది. ఆత్మ తన్ని తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఈ తత్వం అంతటా ఉంది కనుకే అంతటిపైన మనకి ప్రేమ అన్నది ఉంటుంది. Love is God,
God is love. అది ప్రేమ పరమాత్మ స్వరూపం అయి ఉంది. అందుకనే ఆత్మ స్థితి వచ్చిన వాళ్ళలో ప్రేమ ప్రకాశిస్తూ ఉంటుంది, దయ ప్రకాశిస్తూ ఉంటుంది. And it is God's love that holds the entire universe together. దట్ కూల్స్, దట్ హోల్డ్స్, Holds the entire. అంటే ఆ భగవంతుడి ప్రేమే, అంటే ఇక్కడ భగవంతుడు వేరుగా లేదు, కానీ అలాగా ఆ ప్రేమే అంతటా కూడా ఉన్నది. God's love holds the planets and stars together and keeps them moving in their orbits. ఆ పరమాత్ముడి యొక్క కృప వల్లనే ఈ గ్రహాలన్నీ వాటి వాటి యొక్క పరిధుల్లోనే అవి సంచరిస్తున్నాయి వలయాల్లో. మొత్తం ఈ విశ్వాలంతటిపైన ఆయన యొక్క ప్రేమ ఉంటుంది బట్టి అవన్నీ ఆర్డర్లీగా ఉన్నాయి, ఒక క్రమం తప్పకుండా ఉంటుంది. The force of gravity among planets and stars, the life-giving elements, the higher emotions of compassion, sympathy, etc. in human beings, and the instinctive attachment that even animals exhibit in their behavior. అంటే ఈ manifestations of God's love. లాస్ట్ ఏం చదివా? Attachment that even animals exhibit in their endeavor. All these are manifestations of God. ఓకే, అంటే ఈ అంటే పరమాత్ముడి యొక్క ప్రేమ వల్లనే అంతటిపైన ఉండడం వల్లనే ఈ అంటే ఈ అటాచ్మెంట్ కూడా ఉందంటున్నారు. అంటే ఇంకొకరితో బంధం అన్నది, అలాగే యానిమల్స్ జంతువులకు కూడా ఉంది. అంటే మూలం అది, కానీ తర్వాత దాన్ని మనం ఎక్కువ చేస్తే అంటే వేరే మోహంగా పొజిటివ్నెస్ తో పెంచుకుంటాం. అది అంతటిపైన ప్రేమ అన్నది ఉన్నది. అంటే అది గాడ్స్ లవ్ టువర్డ్స్ మ్యాన్ అన్నా, మ్యాన్స్ లవ్ టువర్డ్స్ గాడ్ అన్నా, బోత్ ఆర్ వన్. ఒకసారి గాడ్స్ లవ్ టువర్డ్స్ మ్యాన్ అంటే లవ్ అన్నది అక్కడ క్యారెక్టరిస్టిక్ గనక ఆయన ప్రేమ అంతటి పట్ల ఉంటుంది గనకే మనకి ఒక ఆబ్జెక్ట్, ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తికి ప్రేమ ఉంటుంది. అయితే ఈ ప్రేమలో పాజిటివ్నెస్ అవి మనం తెచ్చుకుంటున్నాం. దేర్ ఈస్ లవ్ అంటే ఆ లవ్ అన్నది అందుకే సహజంగా అంతటిపైన మనకు ఉంటూనే ఉంటుంది అనమాట. మన సహజ స్థితి ప్రేమ, అసహజ స్థితి మోహం, ద్వేషం, ఇవన్నీ. is God's manifestations of God's love in however limited and imperfect a degree they may be. తర్వాత ఒక లాస్ట్ లైన్, hence అది మనం చెప్పని అంటే హవెవర్ ఇంపర్ఫెక్ట్ ఆర్ అంటే దాని యొక్క డిగ్రీ ఆఫ్ లవ్ ఎంత తక్కువగా ఉన్నా అది మాత్రం అక్కడ ఈవెన్ జంతువుల్లో కూడా ఇన్స్టింక్ట్ గా కనిపిస్తూనే ఉన్నది, ప్రేమ అంతటి పైన ఉంటుంది. Hence, that love is an irresistible and inevitable force. అది ప్రేమ అన్నది ఒక రకంగా చెప్పాలంటేనండి ఏకత్వానుభూతి ప్రేమ. అంటే ఆ ఇన్ఎవిటబుల్ ఫోర్స్, తప్పనిసరిగా అందరిని బైండింగ్ చేసేటటువంటి శక్తినే ప్రేమ అనొచ్చు మనం. ఎందుకు అది బైండింగ్ చేస్తుందంటే ఆయన ప్రేమ ఆత్మతత్వం అన్ని చోట్ల ఉంది, ఆ పరమాత్ముడి ప్రేమ అంతటా ఉంది. అందువలన ఆ ప్రేమ వల్లే మనకి అంతటిపైన ప్రేమ అన్నది సహజంగా ఉంటుంది. అది ఇన్ఎవిటబుల్ ఫోర్స్ అంటున్నారు, అంటే తప్పనిసరిగా ప్రతి వారికి ఉండే శక్తి ప్రేమ అన్నది. అంటే అది అన్ని చోట్ల పరమాత్మతత్వం ఉన్నది కనుకే ఆ ప్రేమ అన్నది మనకి వస్తుంది. ఇక్కడ చూసారా ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్పారు? ప్రేమ ఒక శక్తి అనమాట, ఇన్ఎవిటబుల్ ఫోర్స్, తప్పనిసరి. సహజత్వంలో ప్రేమ మనకు ఉంటూనే ఉంటుంది, మనం అసహజత్వం వల్లే ప్రేమను కోల్పోతున్నాం. When this is realized, then we shall develop supreme love for God. ఎప్పుడైతే మనం ఇది బాగా తెలుసుకుంటామో అప్పుడు పరమాత్ముడి పట్ల
అనంతమైన ప్రేమ మనలో జనిస్తూ ఉంటుంది. అంటే ఈ ప్రేమ ద్వైత భావంతో చెప్తున్నారు, అద్వైత భావంతో కాదనమాట ఇక్కడ. అది అంటే నేను వేరు పరమాత్ముడు వేరు అనే దాంట్లో భక్తి. అయితే రామకృష్ణ పరమహంస కూడా అంటారు, అద్వైతంలో ఉన్నప్పుడు భక్తికి తావులేదు, ద్వైతంలో ఉన్నప్పుడు దాసభక్తి మంచిది హనుమంతుడిలాగా అని చెప్తారు. అంటే ఎందుకు అందరి పట్ల మనకి ప్రేమ ఉంటుంది? నిజంగా తీసుకుంటే మన సహజ స్వభావంలో ప్రేమ ప్రతి వారి పట్ల ఉంటుంది. అసలు పరులే లేరు మనకి. ఈ పరభావం అజ్ఞాన జనితమే. అది మనకి ఇన్నాళ్ళు చదివిన దాంట్లో అర్థమైపోయింది. ఈ అజ్ఞాన జనితమైన భావాన్ని తిష్ట వేసుకుని ప్రతిష్టాపన చేసేసుకున్నాం మన హృదయంలో. అసలైన మన స్వభావమైన ప్రేమని మనం మర్చిపోయి అసహజమైన విషయాల్లో జీవిస్తున్నాం. అందువల్ల ద్వేషము, అసూయ ఇవన్నీ మొదలవుతాయి. లేకపోతే పొజిషన్ అంటే నా వాళ్ళు అనిపించుకోవాలి, ఆ బంధము, ఇవన్నీ. బంధం ఎప్పుడు వస్తుందంటే ఏదైనా వాళ్ళ నుంచి ఆశిస్తేనే బంధం వస్తుంది. ఇలాంటివన్నీ మనకి అసహజం. సహజ స్థితి ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి మరొకరితోటి అంతర్గత ప్రేమ ఉన్నది. ఎందుకంటే యూనిఫైయింగ్ ఫోర్స్ ప్రేమ, అందరినీ కలిపే శక్తి ప్రేమ. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ఎక్స్ప్లెనేషన్ కి ఆ ఎక్స్ప్లెనేషన్ కి తేడా కనబడిందా అందరికి? అవునమ్మా, చాలా సూటిగా బాగున్నది వసంతలత గారు చదివిన మాట. అంటే ఇప్పుడు నేను ఆ ఫస్ట్ యోగాశిష్టం చదివినప్పుడు కూడా ఎందుకు దాన్ని డిస్కరేజ్ చేశానంటే, అంటే నేనే కాదు అందరూ ఫీల్ అయ్యారు ఆ విషయం. అందులో అసలు పాయింట్ కంటే అతను ఆధర్ చెప్పిన విషయాలు ఎక్కువైపోయి, అలాగా ఇక్కడ కూడా అది జరుగుతోంది. అంటే అసలు నారదుల వారు ఏం చెప్పారు అనేది మనకి ఫోకస్ అటు ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఫోకస్. అలా కాకుండా ఆ పదంతో నాకు తెలిసిన జ్ఞానం అంతా అక్కడ పెట్టేస్తాయండి. అప్పుడు ఏం జరుగుతుంది? డీవియేషన్లు వచ్చేస్తాయి. ఏమి నాగేశ్వరరావు గారు మీకు ఎలా అనిపించింది? రామబుద్ధుడు గారు ఎలా ఈ రెండింట్లు విన్నారా మీరు? తేడా కనిపించిందమ్మా, బాగానే కనిపిస్తుంది. ఏది బాగుంది? ఇప్పుడు రెండోసారి ఇంగ్లీష్ లో చదివిందే బాగుందమ్మా. ఎందుకంటే టు ది పాయింట్ ఉంది. వెంకటేశానంద గారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు టు ది పాయింట్ ఉంటుంది. దాన్ని ప్రేమ అనే తత్వాన్ని బాగా చేశారు మనం. అందుకని మనం ఈ పుస్తకమే చదువుకుంటే బెటర్ ఏమో. ఇంగ్లీష్ అయితే ఏమిటి పోయింది, నేను తెలుగులో చెప్తున్నానుగా. ఇది కంటిన్యూ చేసేయండి అమ్మా, ఇది కంటిన్యూ. మిగతా వాళ్ళందరూ చెప్పండి, రామబుద్ధుడు గారు ఇంకా మిగతా గారు. ఇది మళ్ళీ వశిష్టం అంటే యోగా వాసిష్టం టైప్ లో ఇది ఉండింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇది క్లారిటీ కిందకి వచ్చింది మేడం, అట్లా వచ్చింది. అది అంటే మన అందరికి ఎంఫాటిక్ గా అసలు విషయం మీద ఫోకస్ చేస్తున్నారు వెంకటేశానంద గారి పుస్తకం. అది ఇంగ్లీష్ లో అయినా మీకు ఎవరికి ఏం పర్వాలేదు కదా, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అది కాక మేడం ఆ బుక్ లో ఎట్లుందంటే గ్రాంధికంగా చాలా అంటే ఇదిగా ఉంది మేడం, అంత క్రిటికల్ డైవర్సిటీ అంటే విషయంలోంచి బయటకు తీసుకొచ్చేస్తున్నారు అంత ఇది. మనం ఈ వెంకటేశ్వర గారు చెప్పిన పుస్తకమే కంటిన్యూ చేద్దామా? ఇదే చేద్దాం మేడం. ఇంగ్లీష్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకేమీ కష్టం లేదు, తెలుగు అయినా అదే నాకు ఇబ్బందిగా ఉంది. ఓకే, సో వసంత గారు వసంతలత చదువుతూ ఉంటుంది. 1 minute, నేను ఈ పుస్తకం తాలూకు PDF మన గ్రూప్ లో పోస్ట్ చేశాను. ఇన్ కేసు నేను చదవలేక ఎవరైనా కూడా శారద గారు ఎవరైనా కూడా చదవగలరు అని, అంటే ఆగకూడదు కదా. అవును, అది కరెక్ట్. అది పోస్ట్ చేశాను నేను. గాస్పెల్ ఏంటి, గాస్పెల్ ఆఫ్ లవ్ అని రాసింది దాంట్లో, ది గాస్పెల్ ఆఫ్ లవ్. దానిపైన దాన్ని ఆ టైటిల్ అలా పెట్టారు వెంకటేశానంద. ఒకసారి వినండి. ఇది ఓపెన్ అయి ఉన్నది లక్ష్మి, ఇది ఓపెన్ చేసి ఉంచాను, బానే ఉంది. దాని ముందర కూడాను అతని తాలూకా 2-3 ఉన్నాయి ఉపోద్ఘాతాలు, అవి వెంకటేశానంద గారిది. అవి మనం అక్కడ కూడా మిస్ అయ్యాం. యోగ వశిష్టాల్లో కూడా ఆయన చెప్పిన ఉపోద్ఘాతం అది మిస్ అయ్యాం.
ఇక్కడ మనం చదివితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మూడు కథలు కూడా పెట్టారు. ఓకే, ఆ తర్వాత మనం చదువుదాం. ఎందుకంటే ఎప్పుడైనా మనకు కొంచెం టైం వచ్చినప్పుడు ముక్కలుగా చదువుతాం. సరేనా? అయితే ఎవ్రీబడి లైక్స్ యోగ వాసిష్టం బై నారద భక్తి సూత్రాలు బై వెంకటేశానందే అందరికీ నచ్చింది కదా. ఇంకెవరికైనా తెలుగు కాపీ నచ్చిందా? సో సంధ్య గారు ఒకటి సంధ్య గారు తెలుగుతోటి పెట్టారు ఆవిడ కూడా. అయినా వెంకటేశానంద ఎక్స్ప్లెనేషన్ బాగుంది, నాకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఓకే, మళ్ళీ అన్నిటినీ మనం చవి చూస్తూ కూర్చోకట్లేదు. ఆయన ఎక్స్ప్లెనేషన్ తో మనకి పరిచయం కూడా ఉంది కదా. ఓకే, తర్వాత లాస్ట్ లో ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది, దీని తర్వాత ఈ సూత్రం అయిపోతుంది అది. ఓకే, ఇందులో ఈ సూత్రంలో ఏంటి సా తస్మిన్ ఏదో ఉంది కదా, అస్మిన్ అన్న వర్డ్ గురించి ప్రేమ రూప. ఆ అస్మిన్ వర్డ్ కి ఎక్స్ప్లెనేషన్ ఉంది. అస్మిన్ గివ్స్ అస్ ఫ్రీడమ్ టు చూస్ అవర్ ఇష్టం, అవర్ ఫేవరెట్ ఆబ్జెక్ట్ ఆఫ్ డివోషన్. మనకి ఏది ఇష్టమో దాని మీద. ఒకసారి ఉండు. అస్మిన్ అన్న పదానికి మనకి ఏది ఇష్టమో దాన్ని ఎన్నుకోవడం అని, అంటే దాని మీద మనం ప్రేమించడం అనేది, ప్రేమ కలిగి ఉండడం అనే మీనింగ్ తో అస్మిన్ అన్న పదం చెప్తున్నారు. అస్మిన్ గివ్స్ us freedom to choose our ishtam, that is our favorite object of devotion, and reveals the catholicity of the author. Catholicity ante నాకు తెలియదు ఏంటి రివీల్స్ ది. catholicity catholic వర్డ్ ఉంది కదా, దాని తాలూకా రూపం. సరే చెప్పు. LICITY. ఓకే, అస్మిన్ పదం అన్నది ఏది కావాలో, ఏది ఇష్టమో దాన్ని ఎన్నుకునేటటువంటి చాయిస్ అన్నమాట. Catholicity of the author and his vision of devotion as a universal spiritual practice. Catholicity ఎవరైనా డిక్షనరీ మీనింగ్ చూస్తారా? సరదా ఒకసారి చూడు. ఈ లోపు ఈ లైన్ చదివిసిదా లక్ష్మి. And his vision of devotion as a universal spiritual practice unrestricted to people of any particular sect or religion. అంటే ఏ తెగ చెందిన ఏ మతం వాళ్ళకి సంబంధించిన ఆ ప్రేమ అన్నదాన్ని, అంటే అన్రెస్ట్రిక్టెడ్, అక్కడ ఏమి నిషేధం లేదు, ఎవరికైనా సరే ఆ పరమ ప్రేమ అన్నది సంభవం. ఆ పరమ ప్రేమ వాళ్ళు ఏ ఆబ్జెక్ట్ చూస్ చేసుకున్నా సంబంధం, వాళ్ళు ఏది ఇష్టమో దాని మీద చూపించుకోవచ్చు. అంటే యూనివర్సల్ లవ్ అనేనా అర్థం? అంతే అంతే. మనం యూనివర్సల్ లవ్ అని మనం పదమే వాడుతున్నాం, ఇంకా దాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అస్మిన్ అన్నారు కదా, అంటే ఫేవరెట్ ఆబ్జెక్ట్ ఆఫ్ డివోషన్ అంటే మనం ఏ భగవంతుణ్ణి కావాలంటే ఆ భగవంతుణ్ణి అర్చించుకునే ఒక ఫ్రీడమ్ అని కానీ అలాగా ఏమైనా అర్థం వస్తుందా? ఓకే, శారదా దొరికిందా? నేనే చూస్తాను, ఒక్కొక్క దాంట్లో తెచ్చి నేను చూస్తాను, ఒక్క నిమిషం. ఓకే, అప్పుడు ఈ పదం అంత ముఖ్యం కాదు, కానీ స్టిల్ మనకి తెలియదు కనుక ఒక మాట చూస్తే మంచిది అని. ఇదేదో ఇంగ్లీష్ అంటే క్రిస్టియానిటీ నుంచి వచ్చినట్టు వర్డ్ లో. అంటే
ఇప్పుడు మనకి మొట్టమొదటి సూత్రం బాగా అర్థమైపోయింది. ఎందుకంటే ఆ పరమ ప్రేమని ఆ, మనం అదే అతను చెప్పాడు. భక్తి అంటే ఆ పరమాత్ముడి పట్ల ఉన్నటువంటి ప్రేమ, అందులో ఏమీ కూడా సంభవం లేని. ఇది నేను అదే అనుకున్నా. మనం అనుకున్నదే. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కథాలిసిటీ అంటే బ్రాడ్ మైండెడ్నెస్ ఆర్ లిబరాలిటీ యాజ్ ఆఫ్ టేస్ట్స్, ఇంట్రెస్ట్ ఆర్ వ్యూస్, యూనివర్సాలిటీ. ఓకే, అంటే ఆధర్ యొక్క ఆ లిబరాలిటీ మనకు తెలుస్తుంది. దట్ యూ కెన్ చూస్ ఎనీ టైప్ ఆఫ్, అంటే ఏదైనా ఎవరినైనా మీకు ఇష్టం ఎవరినైతే వాళ్ళనే ప్రేమించండి, అంటే ఆ భక్తి కలిగి ఉండండి. ఎవరి పట్ల మీరు భక్తి కలిగి ఉంటే అది మీ చాయిస్ అనే చాయిస్ ఇచ్చారు. ఇది ఏంటంటే రిఫరెన్స్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉన్న వాళ్ళ డాక్ట్రిన్స్ ఇలా ఉంటాయి కదా, అందుకని అలా ఆ వర్డ్ యూజ్ చేస్తారు. సరేలే, అవి పదం ఇప్పుడు మనకు అదంతా అనవసరం. కెథాలిసిటీకి లిబరాలిటీ అనేది ఉంది కదా, చాలు. ఇప్పుడు సూత్ర 3, చాప్టర్ 1, సూత్ర 3. అమృత స్వరూపచ. అది రెండో సూత్రం. 3 2 కాదు 3. అమృత స్వరూపమై ఉంది, అంతే కదా మూడో సూత్రం. అంతే, స్వరూపచ అని ఉంది అంతే. అది అంటే సూత్రం చిన్నదే, అన్ని సూత్రాలు చిన్న లైన్ లా ఉన్నాయి అంతే. అదే అంటే భక్తి ఎలాంటిది ఉంటుంది? భక్తి స్వరూపం అమృత స్వరూపం. అమృత స్వరూపం అంటే ఇక్కడ శాశ్వతమైనటువంటిది అని చెప్తున్నారు కదా. మనం ఇందాక ఎక్స్ప్లెనేషన్ లో కూడా చెప్పాను, శాశ్వతత్వాన్ని ప్రేమించడానికి పరిమితత్వాన్ని ప్రేమించడానికి తేడా. ఇది శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని ప్రేమిస్తున్నాం గనక అమృత స్వరూపంగా ఉంటుంది. సేమ్ అదే లైన్ కిందన దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా ఇచ్చారు. అమృత స్వరూపచ అంటే ఇట్ ఈస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ నెక్టర్ టు. అమృతం ఈజ్ నెక్టర్, ఇమ్మోర్టాలిటీ. నెక్టర్ మేక్స్ us immortal. నెక్టర్ మేక్స్ us immortal. అది అంటే ఆ అమృతమే మనని ఇమ్మోర్టల్ గా చేస్తుంది. ఇమ్మోర్టల్ అంటే మృత్యువుని దాటిన స్థితికి వస్తుంది, అంటే ఆ జ్ఞాన స్వరూపానికి దారి తీస్తుంది. Amritam is immortality and that which immortalizes us. అమృతమే ఇమ్మోర్టాలిటీ అంటే అమృతం తాగిన వాళ్ళకి మృత్యువే లేదు అని చెప్తాం కదా. అదే మన్ని అంటే ఆ అమృత పానం మనం చేయడం వల్ల ఇమ్మోర్టల్ అవుతున్నాం. ఇక్కడ పానం చేయడం అంటే ఆ భక్తి కలిగి ఉండడం వల్ల మనం కూడా ఆ మృత్యువుని దాటే స్థాయిని పొందుతాం. It is a favorite word of the Upanishad rishis. అమృతత్వం అన్న పదం ఉపనిషత్తులో ఋషిస్ కి చాలా ఇష్టమైనటువంటి పదం. They again and again exhort us to attain immortality. మహాత్ములు అందరూ మనకి ఏం చెప్తున్నారు? తిరిగి తిరిగి మనకి చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా ఇమ్మోర్టాలిటీ అంటే అమృతత్వాన్ని పొందండి. For the essential nature of the self or Atman or Brahman is immortality. ఎందుకని అంటే ఆత్మతత్వం, బ్రహ్మతత్వం అంటే ఆ పరమాత్ముడి తత్వం అమృతత్వం అయి ఉంది. అందుకని మనం కూడా ఆయన అంశగా ఉన్నాం గనక అమృతత్వాన్ని పొందండి అని ఋషులందరూ చెప్తున్నారు. Bhakti is of the nature of immortality. భక్తికి అసలు స్వభావమే అనంతత్వం వైపు తీసుకెళ్ళేది, అంటే అసలు స్వభావమే దానికి అనంతత్వం. This declaration confirms
that love is God and God is love. అది అంటే దీనిలో మనకి ఏం తెలుస్తుందంటే భగవంతుడు అంటే ప్రేమ స్వరూపుడు, ప్రేమ అంటే భగవంతుడు, అంటే లవ్ ఇస్ గాడ్ అనే విషయం మనకి బాగా దృఢంగా తెలుస్తోంది. Love is identical with God. Hence, God's own nature, that is immortality, is ascribed to God love too. కానీ అంటే ప్రేమ అంటేనే భగవంతుడు కనుక భగవంతుడి యొక్క స్వభావం అయినటువంటి ఆ అమృతత్వం అన్నది కూడా మనం ఆ ప్రేమలో పొందుతూ ఉంటాం. అంటే ప్రేమ వల్ల ప్రతి ఒక్కరు కూడా అమృతత్వాన్ని పొందుతారు. ఎందుకంటే మనం ప్రేమించే ఆబ్జెక్టే అమృతత్వంతో ఉంది కనుక ప్రేమని మనం అమృతత్వాన్ని పొందుతాం. Moreover, in bhakti, the object of love, that is God, is eternal, infinite, and immortal. అది ఆబ్జెక్ట్ అన్నది ఇటర్నల్, శాశ్వతమై ఉంది, ఇమ్మోర్టల్, మృత్యువు లేకుండా ఉంది, తర్వాత ఇటర్నల్, ఇన్ఫినిట్, అందువల్ల ఏదైతే మనం నిరంతరంగా భావిస్తున్నామో అది మనం అయిపోతాం. అనంతత్వాన్ని, అమృతత్వాన్ని మనం ప్రతినిత్యం ప్రేమిస్తుంటే మనం అది అయిపోతాం, అంటే మనం కూడా ఆ అమృతత్వం అయిపోతాం. This guarantees two things. ఏంటి దిస్ guarantees? రెండు విషయాల్ని మనకి గ్యారంటీ చేస్తుంటే దృఢంగా ఇస్తుంది అని చెప్తున్నారు. The love that is directed towards him, H capital, the love that is directed towards him becomes immortal. అదే ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా ఆ పరమాత్ముడి పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ మనని అమృతలుగా చేస్తోంది. ఎందుకంటే ఆయన అమృత స్వరూపమై ఉన్నాడు. అమృత స్వరూపాన్ని నిరంతరం మనం ప్రేమిస్తున్నాం అంటే మనము అమృతంగా అయిపోతాం, అమృతత్వాన్ని పొందుతాం. Second, రెండోది, the lover that is thus linked to the immortal is also immortalized. అది అంటే ప్రేమించేవాడు కూడా ఇమ్మోర్టలైజ్ అంటే అమృతత్వాన్ని పొందుతాడు. The person who is always facing the sun knows no shadow or darkness. అది ఎవరైతే సూర్యుడి వైపు తిరిగి ఉంటారో వాళ్ళకి చీకటి అంటే తెలియదు, ఆ సూర్యకాంత తెలుస్తుంది. The person who is in love with God, the eternal being, the Satchidananda Swarupa, knows nothing but immortality, infinite bliss. ఎవరైతే ఆ అనంతమైనటువంటి ఆనంద స్వరూపం, అనంత స్వరూపం, అమృత స్వరూపమైనటువంటి ఆ పరమాత్ముని నిరంతరంగా అంటే భావిస్తున్న వాళ్ళు అది అయిపోతారు. ఆ లక్షణాలన్నీ వీళ్ళకి వచ్చేస్తాయి. The Upanishadic seeker of after truth, therefore, spurns all other objects and states of existence. ఉపనిషదిక్ ఒకసారి చదువు, అక్కడ ఒక చిన్న పదం అర్థం కాలే. Upanishadic seeker after truth, therefore spurns means rejects kada, rejects all, నువ్వు చెప్పు. spurns all other objects and states of existence. అది అంటే ఎవరైతే సత్యం కావాలని ఉపనిషత్తులు చెప్పిన వాక్యాల ప్రకారం అంటే మనం ఇదంతా చూసాం కనుక మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. ఆయన ఈ మిగతా ఆబ్జెక్ట్స్ ఏవిటిని దానితో భ్రాంతి చెందకుండా ఆయన వదిలిపెట్టేస్తాడు. ఆయన కేవలంగా సత్యంతోటే సంబంధం ఉంటుంది. అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి వస్తువులతోటి ఏ రకమైనటువంటి సంబంధము, ఆ తర్వాత వాటిని ఆయన
కలిగి ఉండడు ఇంటర్నల్ గా, అసలు జగత్తే లేదన్న స్థితికి వచ్చేస్తాడు. We have two classical examples, that సరే. is Nachiketas and Maitreyi. మనకి రెండు ఉదాహరణలు ఉన్నాయి, నచికేతుడు, మైత్రేయి. యాజ్ఞవల్కుడి భార్య మైత్రేయి. ఇది చిన్న అంటే చిన్న కథలాగా ఉన్నది ఒక పారాగ్రాఫ్. చెప్పు. Maitreyi was the wife of Yajnavalka the sage. The latter wanted to take to the life of a wandering mendicant, that is sannyasin, renouncing even the forest hermitage. అదే అంటే యాజ్ఞవల్కుడు సన్యాసం తీసుకోవాలని, అంతా సంచరించాలని, సంచారం చేద్దాం అనుకుని తనకి అడవిలో ఉన్నటువంటి హెర్మిటేజ్ అంటే ఆశ్రమాన్ని కూడా, ఆయన ఆశ్రయాన్ని కూడా వదిలేసి ఆయన అన్నిటినీ వదిలేస్తాడు, కేవలంగా సంచారం చేద్దాము అని. Therefore he called his two wives to him and said, I shall divide the properties between you two. And ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయనకి, యాజ్ఞవల్కుడికి మైత్రేయిను గార్గి అనుకుంటా, సరే. ఆ ఇద్దరు భార్యలకి మీకు పిలిచి నేను నా ఉన్నదంతా మీకు సమానంగా పంచిపెట్టేస్తాను అని చెప్తాడు. I shall divide the properties between you two and shall embrace sannyasa. నా ప్రాపర్టీ అంతా మీకు ఇచ్చేసి నేను సన్యాసాన్ని తీసుకుంటాను. Maitreyi asked, will that, O Lord, make me immortal? చూడండి, మైత్రేయి కూడా జ్ఞానవంతురాలు కనుక ఏం అడుగుతుందంటే, మీరు ఏదైతే ప్రాపర్టీ నాకు ఇస్తారో అది నన్ను ఇమ్మోర్టల్ అంటే అమృతత్వానికి తీసుకెళ్తుందా అని అడుగుతున్నాడు. Yajnavalkya's reply is illuminating. ఆయన ఇచ్చినటువంటి సమాధానం మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. Wealth cannot confer immortality on you. ఎప్పుడు కూడా సంపద అన్నది నీకు అమృతత్వాన్ని ప్రసాదించలేదు. మైత్రేయి, ఇప్పుడు మైత్రేయి అని కొన్ని చోట మైత్రేయ అని రాసుంది, ప్రింట్ మిస్టేకా ఏమిటి? మైత్రేయ did not want the wealth. మైత్రేయికి ఈ రకమైన సంపద ఏమీ అక్కర్లేదు. ఈ కథ ఫేమస్ అన్నమాట. ఆవిడేమో అదే అడుగుతుంది, మీరు ఇచ్చిన సంపద వల్ల నేను అమృతత్వం పొందుతానా అంటే ఆయన చెప్తాడు, ఎప్పుడు సంపదల వల్ల అమృతత్వం రాదు. And the delighted sage initiated her into Brahma Vidya. అంటే అందులో సంభాషణ ఏంటంటే, దేని వల్ల అయితే అమృతత్వం రాదో అది నా శుష్కమైనది నాకు ఇచ్చేసి మీరు అమృతత్వం కోసం ఇవన్నీ శుష్కమైనవనే కదా వదిలేస్తున్నారు, అందుకని నాకు కూడా ఏ జ్ఞానం వల్ల అది వస్తుందో అదే నాకు చెప్పండి అని అడిగితే అప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తాడనమాట. ఇమ్మోర్టాలిటీ చిన్న డాష్ ఉంది, అమృతం మళ్ళీ డాష్, ఈజ్ ది గోల్. అమృతత్వమే గోల్. వెన్ నచికేతాస్ అంటే ఇంకా ఆ స్టోరీ అయిపోయింది. ఇంకా రెండోది నచికేతుడి స్టోరీ. అంటే ఈ స్టోరీ మనకి ఎందుకు చెప్తున్నారు ఒకసారి, ఇమ్మోర్టాలిటీవే మన జీవిత లక్ష్యం, అంటే అమృతత్వాన్ని చేరడమే. తన ఆత్మతత్వం వల్లే ఇమ్మోర్టాలిటీ, నాకు మృత్యు లేదు అన్న స్థితి ఆ అనుభవంలోకి వస్తుంది. అందువల్ల అదే లక్ష్యం. అందుకనే మైత్రేయికి చాలా జ్ఞానవంతమైంది కనుక వీటితో తృప్తి చెందకుండా వీటి వల్ల నాకు ఇమ్మోర్టాలిటీ వస్తుందా అని అడిగింది. అంటే ఏంటి, ఏదైతే మనకి ఏ ఇమ్మోర్టాలిటీని అంటే ఆ అమృతత్వాన్ని ఇవ్వవో వాటిని వదిలిపెట్టే ధైర్యం ఆవిడకి అప్పుడే వచ్చేసింది. అందుకని నాకు ఏదైతే ఆ ఇమ్మోర్టాలిటీ ఇస్తుందో ఆ జ్ఞానం చెప్పండి అని చెప్తే అప్పుడు ఆయన జ్ఞానబోధ చేస్తారు.
when Nachiketas was sent by his father to Lord Yama, he sought the latter's guidance to immortality. అదే నచికేతుడు తన తండ్రి పంపిస్తాట యమధర్మరాజు దగ్గరికి. అప్పుడు ఆయన యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ అమృతత్వం ఏంటో తెలుసుకుంటాడు. యమధర్మరాజు దగ్గరికి నచికేతుడు వెళ్తారు. Yama tempted the young lad with countless years of life. All luxuries యమధర్మరాజు and ఏమంటాడు, నీకు నేను చాలా కాలం జీవించే ఆయుష్ ఇస్తాను అంటాడు. అంటే ఎన్నో రకాలు ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అంటాడు. and all luxuries and pleasures. అది ఎన్ని భోగాలు ఉన్నాయో, ఎన్ని సుఖాలు ఉన్నాయో అవన్నీ నీకు ఇచ్చేస్తాడు అని అంటాడు. But the wonderful Nachiketas was full of wisdom. The wonderful Nachiketa was full of wisdom. అది నచికేతుడు పూర్తి జ్ఞానంతో ఉన్నాడు కదా, అందుకని ఎంత గొప్ప గొప్పవి ప్రపంచంలో అతి అద్భుతమైనవన్నీ ఇచ్చేస్తానన్నా నాకు వద్దంటాడు. కేవలంగా నాకు అమృతత్వమే ఇయ్యి అంటాడు. He knew that pleasures only exhaust the force, and that even at the end of the long life he would meet only Lord Yama. ఆయనకు తెలుసు ఏంటంటే చిన్నవాడైనా ఈ సుఖాలన్నీ కూడా పూర్తిగా అంతరించిపోతాయి, అనుభవించాక పోతూనే ఉంటాయి. చిట్ట చివరికి యముని కలవాల్సిందే నేను, అంటే మృత్యువు తప్పదు. Pleasures and luxuries are meaningless. అవి ఈ లగ్జరీస్ కి, ఈ ప్రెషర్స్ కి, అంటే సుఖాలకి, ఈ భోగాలకి ఏమీ కూడా అర్థమే లేదు. Pleasures and luxuries are meaningless when we contemplate the evanescence of life itself. అంటే జీవితం యొక్క ఆ పరిమితత్వాన్ని, అంటే ఒకనాడు ఇది ముగింపుకు వచ్చేస్తున్నాను సంగతి తెలిసిన తర్వాత ఈ ప్లెజెంట్ కి, అంటే ప్లెజర్స్ కి, అంటే ఈ భోగాలకి, సుఖాలకి ఏమీ కూడా అర్థం లేదు. ఇవానిసెన్స్ అంటే జీవితం ముగిసిపోతుంది, హరించిపోతుందని తెలిసిన తర్వాత దాన్ని పట్టుకుని ఎవరు వెళ్ళాడు. Temporariness. The pleased Guru Lord Yama then instructed Nachiketas in Atma Vidya. ఈ రకంగా ఆయన వైరాగ్యం చూసి అన్నిటినీ వద్దంటాడు. ఎన్ని చెప్తాడో ఇది ఇస్తాను, అది ఇస్తాను, అది ఇస్తాను, ఏది ఆయన వద్దంటాడు. దానికి కారణాలు చెప్పేసి ఇవన్నీ అశాశ్వతమైనవి అని ఆయన కేవలంగా ఆత్మవిద్యనే అడిగితే అప్పుడు ఈయన ఎంతో సంతోషిస్తాడు. పూర్తి వైరాగ్యంతో అర్హుడైపోయాడు అని అప్పుడు ఆయనకి ఆత్మవిద్యని ఉపదేశిస్తాడు. అది దాన్ని ఏమంటారు, కేనోపనిషత్తు అనుకుంటారు, కఠోపనిషత్తు, కఠోపనిషత్తు అదే. నాకు తెలియదు. ఓకే. What a sublime example for us to emulate. అంటే ఇవన్నీ ఈ రెండు స్టోరీలు మనకి మంచి ఉదాహరణ ఇచ్చాయి అన్నమాట. ఆలోచించి మనకి తెలుసుకోవడానికి ఏంటంటే అమృతత్వాన్ని మించినది ఏమీ లేదు అని. అంటే అంత చిన్న నతికోటలు కూడా ఎన్ని రకాల భోగాల్ని తృణప్రాయంగా, అంటే ఏంటి, ఒక గడ్డిపోచలాగా పక్కన పడేశాడు. అవేవి నాకు అక్కర్లేదు అంటాడు. ఎంత నీకు ఎన్నో వేల సంవత్సరాలు జీవించి ఆయుష్ ఇస్తాను, అది అక్కర్లేదంటాడు. ఇలా ఒక్కొక్కటి ఆయన చెప్తుంటే అవి ఏవి నాకు అక్కర్లేదంటాడు. నాకు కేవలంగా ఆత్మజ్ఞానమే కావాలి అంటే అప్పుడు ఆయనలో ఉన్న స్థిరమైనటువంటి అర్హతను అతను చూస్తాడు. అంటే పూర్తి వైరాగ్యం వచ్చి ఉంది కనుక ఇతను అర్హుడే ఆత్మజ్ఞానానికి, అప్పుడు ఆయనకు ఆత్మజ్ఞానం ఉపదేశిస్తాడు. అంటే ఇక్కడ అమృతత్వం అన్న ఆత్మజ్ఞానం వల్ల వచ్చింది అమృతత్వం. అందుకని అమృతత్వమే చాలా గొప్పది అన్న విషయం, అది భక్తితోటి అంటే ఏంటిది రెండోది, మూడోది ఏంటి, ఇప్పుడు అమృత స్వరూపం అయిపోతాం భక్తి వల్ల. Next paragraph. Nectar is also regarded as the sweetest thing. అమృతాన్ని చాలా మధురమైనదిగా మనం తీసుకుంటాం.
reading that meaning into this sutra, we get a delightful vision of 3 blissful avenues. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? ఒక ఆనందమైనటువంటి అతి అద్భుతమైన ఆనందంతో ఉన్నటువంటి స్థితిని మనం పొందుతున్నాము అని తెలుస్తుంది. ఇదేదో 3 we get vision of 3 blissful avenues లో నంబర్ 1 మధురమైనవి. The path to self realization, శ్రేయ మార్గ అని రాస్తుంది. అంటే ఆత్మ జ్ఞానానికి ఉన్న మార్గాన్ని శ్రేయో మార్గం అంటున్నారు. is considered by the Kathopanishad to be completely different from the path of pleasure. అది కఠోపనిషత్తులో మనకి ఏం తెలుస్తుందంటే ఈ పాత్ ఆఫ్ ప్లెజర్ అంటే సుఖాలు వచ్చే మార్గం వేరు, ఈ మార్గమే వేరు, ఈ శ్రేయో మార్గం వేరు అనేది మనకు తెలిసిపోయింది. అంటే ఆత్మ జ్ఞానానికి పొందే మార్గాన్ని శ్రేయో మార్గం అని అంటున్నారు. Is considered by the Kathopanishad to be completely different from the path of pleasure. ప్రేయ మార్గవా ప్రేమ మార్గవా? ఇది ప్రేయ అని రాస్తుంది, PREYA. ఆ శ్రేయ మార్గాలాగా ప్రేయ మార్గం. సరే చదువు. శ్రేయో మార్గం, ప్రేయ మార్గ. It is common knowledge that he who would have self realization must mercilessly destroy all hankerings after pleasure. ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి సుఖాల పట్ల ఆసక్తిని పూర్తిగా వదిలేసుకుంటాడు. But in this sutra, Narada assures that even though we throw away the pleasures of the world, we shall lose ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలన్నిటినీ తోసిపుచ్చినా సరే we shall lose nothing. మనం కోల్పోయేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ సుఖాలు ఏమి ఇస్తున్నాయో అంతకంటే కోటి రెట్ల ఆనందాన్ని మనం అనుభవిస్తాం. సుఖం ఎందుకు కావాలి? ఆనందానుభూతికే. ఆ దానికంటే ఎంతో ఎక్కువైన ఆనందాన్ని, ఆ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ అనుభవిస్తాం కనుక మనం కోల్పోయేది ఏమీ లేదు ఇవన్నీ వదిలేయడంలో. For devotion itself is all sweetness. ఎందుకంటే భక్తిలోనే అంత మధురత్వం ఉంది, ఆనందం ఉంది, స్వీట్నెస్ ఉంది. డిలైట్ all delight, all bliss. ఆల్ బ్లిస్ అంటే బ్లిస్ అంటే ఆ పరమానందం, అంత చెప్పలేనటువంటి ఆ పరమానందం ఉంది, అంతో ఆనందం, హ్యాపీనెస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందుకని మనం కోల్పోయేది ఏం లేదు అని నారదుని వారు ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. మీరేమీ కోల్పోరు, ఎంతో ఆనంద స్థితితో మధురత్వంతో నిండిపోయి ఉంటారు, అమృతత్వాన్ని పొందుతారు అని చెప్తున్నారు. Once we step on the path of devotion, we shall find that what we renounced. ఈ పాత్ ఆఫ్ డివోషన్ లోకి అంటే భక్తి మార్గంలోకి మనం వెళ్ళగానే మిగతా అన్నిటినీ వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ మధురత్వంలో మిగతా ఏమీ మనకి మధురంగా కనబడదు, అన్ని రినౌన్స్ చేసేస్తాం, అంటే త్యాగం చేసేస్తాం. కానీ we shall find that what we renounced అని రాసు. అంటే అంటే ఏదైతే త్యాగం చేసేసామో ఆ ఆనందానుభూతి అంతా ఇందులో వచ్చేస్తుంది. అది అన్నమాట. అంటే అవన్నీ వదిలేసినా అవి ఇచ్చే అనుభూతి కంటే ఎక్కువ అనుభూతి మనకి ఇందులో వస్తుంది. We shall find that what we renounced, that is worldly pleasures, were really pains in disguise. అది ప్రాపంచికంగా వచ్చినటువంటి ఈ సుఖాలన్నీ అవి మారువేషం వేసుకున్నాయి. అంటే అది సుఖాలుగా మారువేషం వేసుకుని వచ్చిన బాధలే సుఖాలనేటటువంటి ముసుగు దాల్చి వస్తున్నాయి మన దగ్గరికి. And that they who cling to worldly pleasures, who have really renounced something worth having, that is devotion, which is all bliss, are clinging to pain and suffering.
అంటే ఎవరైతే ఈ ప్రాపంచిక సుఖాలన్నీ పట్టుకుని ఉంటున్నారో వాళ్ళకే బాధలు ఎక్కువగా, సఫరింగ్ అంటే బాధే, అవి ఎక్కువగా ఉంటాయి. ఈ అమృతత్వం అన్నది ఏమీ లేకుండా ప్రాపంచిక విషయాలు పట్టుకున్న వాళ్ళు ఎక్కువగా బాధలకు గురవుతూ ఉంటారు. అంతేనా? మళ్ళీ చదువు ఆ వాక్యం. And that they who cling to worldly pleasures, who have really renounced something worth having, that is devotion, which is all bliss, are clinging to pain and suffering. అంటే ప్రాపంచికమైనటువంటి ప్లెజర్స్ పట్టుకుని భక్తి అన్నది ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఎప్పుడు బాధలోనే ఉంటూ ఉంటారు వాళ్ళు. అంటే భక్తిలో ఉన్న మధురత్వం వాళ్ళకి తెలియదు కనుక ఈ ప్రాపంచిక సుఖాలనే పట్టుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా బాధ ఎక్కువగా ఉంటుంది, బాధలకి లోనవుతూ ఉంటారు. Bhakti in one sense transcends even the sattvic happiness described in the Gita as గీతలో చెప్పిన ఒకసారి గీతలో చెప్పిన సాత్వికమైనటువంటి ఆనందాన్ని కూడా అధిగమించేస్తుంది ఈ భక్తి. అంటే సాత్వికంగా ఉండడంలో ఏమేమి ఉంటాయో ఆనంద స్థితులు, దాన్ని కూడా అధిగమించిన ఆనందం భక్తిలో ఉంది. ఒకసారి లైన్ చదువుతాను. భక్తి ఇన్ వన్ సెన్స్ ట్రాన్సెండ్స్ ఈవెన్ ది భక్తి వన్ సెల్ఫ్ ఇన్ వన్ సెన్స్ ఒక అర్థం, ఇన్ వన్ సెన్స్ ఒకానొక అర్థంలో ట్రాన్సెండ్స్ ఈవెన్ ది సాత్విక్ హ్యాపీనెస్ డిస్క్రైబ్డ్ ఇన్ గీతా తర్వాత ఏంటి? transcends even the sattvic happiness. Okay. Transcends even the sattvic happiness described in the Gita as being bitter in the beginning. Yes. But as being bitter in the beginning. Sattvic happiness. నాకు అది బోధపడలేదు, నువ్వే చూసుకో. Okay, as being bitter in the beginning, but amritam in the end. Narada assures. వాక్యం అయిపోయిందిగా, ఇంకొక లైన్ ఆ వాక్యం అయిపోయింది. చదువుదు కానీ అంటే మరి ఆ వాక్యం అర్థం ఏంటంటే ఇందాక నేను చెప్పిందే. ఎందుకంటే అది మొట్టమొదటి బిట్టర్గా ఉండి సాత్విక సుఖం, కృష్ణుడు ఏం చెప్పాడంటే ఏ సుఖం అయితే మొదటి చేదుగా ఉండి తర్వాత చాలా మధురంగా ఉంటుందో దాని ఫలితాలు చాలా ఆనందంగా ఉంటాయో అది సాత్విక సుఖము. మొదట్లో చాలా బాగుండి తర్వాత బాగా బిట్టర్గా ఉన్నది రాజసిక సుఖము. అలాగ సుఖాలను వర్ణించాడు ఆయన. అంటే ఈ సాత్విక సుఖం ఎలా ఉంటుంది? మొదట్లో చేదుగా ఉండి తర్వాత చాలా మధురంగా ఉంటుంది. అలాగే ఈ భక్తి ఆ సాత్విక సుఖం కంటే దాన్ని కూడా ట్రాన్సెండ్ చేసేసింది, అధిగమించింది. అందుకంటే అది మొదటి నుంచి కూడా మధురంగానే ఉంటుంది. Narada assures us that bhakti is amritam in the beginning, amritam in the middle and amritam in the end. అది అంటే ఎందుకని కృష్ణుడు చెప్పిన సాత్విక సుఖాన్ని కూడా ఇది దాటేసిందంటే అది ఆరంభంలోని అమృతంగానే ఉంది, అంటే ఎంతో మధురంగా, మధ్యలోని అలాగే ఉంటుంది, చివరిలోని అలాగే ఉంటుంది. ఆ సాత్విక సుఖం మొట్టమొదటిలో చేదుగా ఉంటుంది, కానీ భక్తిలో వచ్చే సుఖం ఎప్పుడూ అమృతంగానే, అంటే అది మధురంగానే ఉంటుంది. సో అది ఒక అంటే చెప్పాడు కదా, ఏదో 3 బ్లిస్ఫుల్ అవెన్యూస్ లో ఇది ఫస్ట్ అయింది. రెండోది అమృతం తాలూకు ఇంకో క్వాలిటీ, ఇట్ ఈస్ సో స్వీట్. సెకండ్ది ఇట్ ఈస్ సో స్వీట్ బికాస్ ఇట్స్ జాయ్స్ ఆర్ అన్టార్నిష్డ్ ఆర్ అన్డిమినిష్డ్ బై. దీనివల్ల వచ్చేటటువంటి సుఖాలు ఎప్పుడు కూడా అవి మాయమవు, అంటే అవి ఎప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉండి ఇప్పుడు పోయేవి కాదు, అన్ఫినిష్డ్ అన్నమాట, అలా ఉంటాయి. తర్వాత అవి మచ్చ లేకుండా అలా ఎప్పుడు ఉంటాయి. Untarnished, undiminished by severance of our affections for our relations. For several,
severance, separation, severance, severance, సెవరెన్స్ severance of our affections for our relations, etc. అంటే వాళ్ళ పట్ల మనకి రిలేషన్లు అందరి అంటే బంధువులందరి పట్ల మనకి ఆ ప్రేమ లేకపోయినప్పటికీ ప్రేమని అంటే మరి ఒకసారి ఆ వాక్యం అంతా చదువు, నాకు కంటిన్యూటీ పోయింది. It is so sweet because its joys are untarnished or undiminished by severance of our affections for our relations, etc. ఏమో నాకు తెలియదు. మనకి అంటే బంధువుల పట్ల మిగతా అందరి పట్ల అంత ప్రేమ మనం లేకపోయినా సరే ఇది ఈ ప్రేమ అంటే ఆ ప్రేమ ఎలాంటిది అంటే అవి దాంట్లో బాధాకరంగా ఉంటాయి. మనకి తెలుసును కదా బంధువుల పట్ల ప్రేమ గాని మిగతా వాళ్ళ పట్ల ప్రేమలో ఇందాకలే ఆ పుస్తకంలో కూడా చెప్పారు. అవి ఏంటంటే పరిమితమైనవి కనుక అవి అశాశ్వతం, కానీ ఇది శాశ్వతంగా ఉంటుంది, ఇది మధురంగా ఉంటుంది. ఈ ప్రేమ అలాంటిది, భగవంతుడి పట్ల ఈ ప్రేమ మధురమైనది అని చెప్తున్నారు. The very same emotion, the very same affection, the very same love is sublimated, transmuted and transferred to the Lord. అంటే మనకున్నటువంటి ఎమోషన్స్ అన్ని కూడా భగవంతుడి సబ్లిమేటెడ్ టువర్డ్స్ లార్డ్. Sublimated, transmuted, transferred to the Lord. అతను భగవంతుడి పట్ల మరలించేసాం. మనకున్నటువంటి ప్రేమలన్నిటినీ మనం పరమ ప్రేమగా భగవత్ ప్రేమగా మార్చేసుకున్నాం. అంటే మిగతా వాళ్ళతో మనకు ప్రేమలు నశించిపోతూ ఉంటాయి, తక్కువైపోతూ ఉంటాయి. ఈ టైప్ ప్రేమలు ఇవన్నీ ఆ ప్రేమలు ఎలాంటివి అంటే శాశ్వతంగా ఉండవని ఒకటి చెప్పారు. అవి టార్నిష్ అంటే వాటిల్లో ఏదైనా సరే ఒక మచ్చలు రావచ్చు, కానీ భగవంతుడి యొక్క ప్రేమలో ఏ మచ్చ ఉండదు, అది ఎప్పుడు కూడా నశించదు. అది అందువల్ల ఈ ప్రేమ అన్నిటినీ మనం మనుషుల పట్ల ఉన్న ప్రేమని గాని భగవంతుడి పట్ల గాని మార్చుకుంటే అది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. The joy is intensified into bliss. అది ఆ జాయ్ అన్నది పరమానందంగా అయిపోతుంది. అంటే బ్లిస్ అంటే ఏంటంటే అద్భుతమైనటువంటి ఆ పరమానంద స్థితి, అది అంత ఆనంద స్థితికి వెళ్ళిపోతుంది. మనం మామూలుగా మిగతా వాళ్ళని ప్రేమించడంలో ఉన్న ఆనందం జాయ్ ఉంటే అది బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ వస్తుంది పరమాత్ముడి యొక్క ప్రేమలో. ఓకే, టైం అయిపోయిందా ఏంటి? హలో, సమయం అయిపోయింది. వినపట్టం లేదా? ఉన్నట్టు లేదు. ఇప్పుడు వినిపిస్తున్నదా? ఇది బాగానే వినిపిస్తుంది. ఒక్క సెంటెన్స్ తను కట్ అయినట్టుంది. ఆ పారాగ్రాఫ్ లో ఒక సెంటెన్స్ ఉండిపోయింది. చెప్పినది ద జాయ్ ఈజ్ ఇంటెన్సిఫైడ్ ఇంటూ బ్లిస్ చెప్పింది ఆమె, నాకు గుర్తులేదు. The pain that deluded attachment entails is cleverly avoided. మళ్ళీ చదువుతాను. The pain that deluded attachment entails. Okay, మళ్ళీ the pain that deluded attachment entails is cleverly avoided. మళ్ళీ శారదా వసంతలకు ఫోన్ చేసింది, నువ్వు చదువు, నేను ఆ వాక్యం వినలేదు. వాళ్ళ కరెంట్ పోయింది. కంప్లీట్ చేయనా? ఆ వాక్యం చదువు, లాస్ట్ వాక్యం. The pain that deluded attachment entails is cleverly avoided. అంతేనా? అంతే, అదొక్కటే.
అంటే ఈ అటాచ్మెంట్స్ లో భ్రాంతియుతమైనటువంటి ఈ బంధాలలో ఏ బాధ వస్తుందో అది మనకి తెలివిగా పోతుందన్నమాట. ఈ అనంతమైనటువంటి ప్రేమలో అవన్నీ పోతాయి. తర్వాత థర్డ్ పారాగ్రాఫ్ అది ఉంది మనకు. సమయం అయిపోయింది కనుక ముగించేద్దాం ఇవాళ. ఓకే, అయితే ఇదే మనం కంటిన్యూ చేద్దాం. క్లియర్ గానే ఉంది కదా, ఏమీ ఇబ్బందిగా లేదు కదా ఎవరికి?